పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చకు రావాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు విసిరిన సవాల్పై రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో స్పందించారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రాజెక్టును పూర్తిగా గాలి కొదిలేసిన వైసీపీ నేతలు ఇప్పుడు సవాలు విసరడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును ముంచింది జగన్ అయితే దాన్ని పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టును వరదల్లో ముంచి రివర్సు టెండరింగ్ అనే పేరుతో డయాఫ్రామ్ వాల్ను పూర్తిగా విధ్వంసం చేశారని అనగాని ఆరోపించారు. కేంద్రం కేటాయించిన నిధులను సైతం దుర్వినియోగం చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం నిర్వాసితులకు ₹1 అయినా ఖర్చు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. మొత్తం పోలవరంలో 3.4% పనులు కూడా పూర్తి చేయలేకపోయారని, బడ్జెట్లోనూ నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. పోలవరం తనకు అర్థం కావటం లేదు, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను అని గతంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు ఆయన.